హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే శ్రీశైలం వెళ్ళి ట్రిప్ వేస్తున్నామని చెప్పాం కదా! ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి ఫస్ట్ వెళ్ళిందైతే మేము శివాజీ మ్యూజియంకి. ఆ నెక్స్ట్ వచ్చేసరికి రుద్రవనం పార్క్ అంట. పక్కనే ఉంటుంది, శివాజీ మ్యూజియంకి పక్కనే ఉంటుంది. జస్ట్ రోడ్డుకి ఒకవైపు ఏమో శివాజీ మ్యూజియం ఉంటుంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకొక వైపు వచ్చేసరికి రుద్రవనం పార్క్ అనేది ఉంటుంది. ఎంత బాగుందంటే పార్క్ బయట నుంచి చూస్తుంటే మా వారు అన్నారు, ఇది క్లోజ్ అయిపోయింది, వెళ్ళిపోదాం పదండి అన్నారు. ఎందుకంటే ఫుల్గా ఎండగా ఉంది. అండ్ మేము అందులో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా చెయ్యలేదు. బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా అన్నీ చూద్దామని చెప్పి బయలుదేరిపోయాము. సో అందుకని చెప్పేసి బుడ్డిగాడు కూడా ఏం తినలేదు కదా, క్లోజ్ చేసి ఉందిలే, ఇంకా ఓపెన్ చేయలేదు, పదండి పదండి అని చెప్పి అన్నారు. మేమైతే ఫస్ట్ అయితే వెళ్ళి చూద్దాం, ఓపెన్ చేసి ఉంటే ఓకే, లేకపోతే వెనక్కి వెళ్ళిపోదాం అన్నాం. మొత్తానికి అయితే లోపలికి వస్తే మాత్రం చాలా బాగుంది. మా బుడ్డోడైతే మంచిగా ఎంజాయ్ చేశాడు. ఎంత ఎంజాయ్ చేశాడంటే అసలు వాటర్ మిలాను, పొమోగ్రానైట్ అండ్ కస్టర్డ్ యాపిల్ ఇవన్నీ రియల్, అసలు రియల్గా పెట్టిన ఫ్రూట్స్ లాగా ఉన్నాయి. వాటిని ప్లాస్టిక్తో చైర్స్ లాగా చేశారు. ఎంత బాగున్నాయో. మా వాడైతే జింకల మీదకి కూర్చొని అక్కడ 4-5 ఉన్నాయి, ప్రతి దాని మీదకి ఎక్కాలంట. వాళ్ళ పిన్నేమో ఇది ఎక్కించి వాళ్ళ పిన్ ఇంకా మురిసిపోతుంది, దీని మీద కూర్చో దాని మీద కూర్చో చెల్ అని చెప్పాను అని. చివరికి మళ్ళీ మా వాడేమో ఇది జింకల పిల్లులు అంట. జింక పిల్ల అని అనడం రాక జింకల్ పిల్లులు అని చెప్పి అంటున్నాడు వీడు. వాడు ఎంత ఎంజాయ్ చేశాడంటే ప్రతి ఒక్క దాని మీదకి ఎక్కి కూర్చోవాలంట. అండ్ నెమలి కానీ అసలు మొత్తము రియల్ బర్డ్స్, రియల్ యానిమల్స్ ఉన్నట్లున్నాయి. చాలా అంటే చాలా బాగా క్రియేట్ చేశారు అసలు ఆ చైర్స్ చూసి అయితే నేనైతే ఫిదా అయిపోయా. ఎంత బాగున్నాయంటే ఒకటి తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుందామన్న ఇది అనిపించింది. పట్టుకొని పోయేటప్పుడు 2 వేస్తారేమోనని మళ్ళీ ఆగిపోయాను. కానీ ఆ చైర్లు చూస్తే ఎంత ముద్దుగా ఉన్నాయో, రియల్ వాటర్ మిలన్ లాగా. అసలు దానిమ్మకాయ అయితే రియల్ గింజలు ఉన్నట్లు ఉన్నాయి, ఎంత బాగున్నాయో. ఆపిల్ కూడా కట్ చేసి, ఆపిల్ని ఒక ముక్క కట్ చేసినట్లు ఎంత అందంగా ఉన్నాయంటే అసలు ఆ థీమ్ ఆలోచించిన వాళ్ళకి మాత్రం ఫుల్గా హ్యాట్సప్ చెప్పుకోవాలా, అంత బాగున్నాయి. యాక్చువల్గా మేము వెళ్ళిన టైంలో ఫుల్ వర్షాలు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. అంతకు ముందే ఫుల్ వర్షం పడినట్లుంది, అన్నీ తడిచిపోయి ఉన్నాయి. సో మేమైతే క్లీన్ చేసుకొని కూర్చుంటున్నాము. అసలు ఎంత అంటే నేను చెప్పలేకపోతున్నా. వెళ్ళి చూస్తే మాత్రం ఎంత ఎంజాయ్ చేస్తారో పిల్లలైతే మాత్రం మామూలు ఎంజాయ్ చేయరు. ఎందుకంటే మిగిలిన వాటిలో ఇప్పుడు శ్రీశైలం వచ్చి చూసాం కదండి, వీటన్నిటిలో ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ మాత్రం ఓన్లీ ఈ పార్క్లోనే ఉంది. సో ఎంత అంటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి ఉంది. అంటే పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక వాటరు ఫుడ్ మాత్రం అసలు లోపల ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. వాటర్ దొరకవు, ఫుడ్ కానీ ఇలాంటివి ఏమీ దొరకవు. సో మనం ఏమన్నా, మీరేమన్నా కొంతసేపు టైం స్పెండ్ చేయాలి అక్కడ, కొంచెం సేపు ఉండాలి పిల్లలతో వెళ్ళేసి అని చెప్పి అనుకుంటే మాత్రం డెఫినెట్గా కొంచెం వాటర్ ఫుడ్ కొద్దిగా అయినా మీకు వాటర్ ఫుడ్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి. మాకైతే తిరిగి తిరిగి ఫుల్గా దాహం వేసేసింది. ఎంత అంటే అది చూడ్డానికి కూడా మనకు హాఫ్ డే పట్టేంత బాగుంది. వన్స్ పిల్లలు లోపలికి వెళ్ళారంటే రామనే ఏడుస్తారు. ఎడ్ల బండి అయితే రియల్గా అనిపించింది నాకు. పల్లెటూరులో మన దగ్గర ఉంటాయి కదా ఎడ్ల బండులు, సేమ్ అలాగే అనిపించింది. మా బుడ్డిగాడైతే, అంటే రియల్ ఎడ్ల బండి అయితే ఎక్కించలేదు నేను. సో ఇదైనా ఎక్కి ఆనందపడుతున్నాడు. ఎక్కేసి పద పద అని చెప్పి ఎంత బాగా ఆడుకున్నాడు. అస్సలు రావట్లేదు. వాడిని అయితే దామ్మ ఇంకెళ్ళిపోదాం, ఆమె తిన్నాలి కదమ్మా రామ్మ అంటే, వద్దు మమ్మీ నాకు ఆమె వద్దు, నేను రాను అని చెప్పి ఎంత ముద్దుగా చెప్తున్నాడు. మేమైతే ఒక చోట కూర్చున్నాము. మా చిన్న చెల్లి పెద్ద చెల్లి ఇద్దరు కలిసి అయితే వాడిని తెగ తిప్పేశారు, మామూలుగా తిప్పలేదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క చాలా వరకు ఎలిఫెంట్స్, మళ్ళీ లయన్, టైగర్, ఇట్లా చాలా రకాల యానిమల్స్ని పెట్టారు. అలాగే కాదు, ఇలా తీగలతో కూడా జిరాఫ్ టైపులో షేప్లో అలా పెంచారు. భలే అనిపించింది నాకైతే. ఇక్కడి నుంచి కొంచెం ఒక చిన్న
పైకి ఉండేటట్లు కొంచెం కట్టారనమాట. దాని మీదకెక్కి చూస్తే మాత్రం లోపల అది అటు సైడ్ నాగార్జున అది ఉంది కదా పైన కనిపిస్తుంది. పైన కప్పులాగేసి దాన్ని ఏమంటారో గుర్తులేదండి నాకు. సో దాని మీద గనక పై ఫ్లోర్కి ఎక్కి చూస్తే మాత్రం నాగార్జున సాగర్ డ్యామ్ కనిపిస్తుంది. పాతాళ గంగ ఇవన్నీ కనిపిస్తాయి. చాలా మంచిగా అనిపించింది. ఈలోపు మా వాళ్ళేమో ఇవన్నీ తిరిగేసి వస్తుంటే మేము ఇంకొక సైడ్ నుంచి వెళ్ళేసి పిల్లల ప్లే ఏరియాలో ఆడుకొని వచ్చేసాను. ఈ బుష్ అయితే చూడండి ఎంత మంచిగా ఉందో. ఆ, శివలింగం టైప్లో చాలా అంటే చాలా మంచిగా చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నట్లుంది. ఇంకా అయితే మొత్తం అయిపోలేదు. మేబీ కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ కూడా పెడతారేమో. ఇప్పటికైతే ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ఏమన్నా కావాలి అంటే మీరు బయట నుంచి తీసుకొని వెళ్ళాల్సిందే డెఫినెట్గా. మీరు ఏదైనా క్యారీ చేయండి. అండ్ అక్కడ పార్కింగ్ కూడా చాలా అంటే ఎక్కువ స్పేస్ ఏం లేదు. పార్కింగ్ స్పేస్ కూడా ఏం లేదు. సో చూసుకొని మంచిగా పార్కింగ్ ప్లేస్లో అన్ని వెహికల్లో వెళ్తే మాత్రం పార్కింగ్ ప్లేస్ చూసుకొని పార్క్ చేసుకోండి. ఇక్కడైతే మేమైతే మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత పైకెక్కడానికి ఆల్రెడీ మా సతీష్ పైకెక్కేశారు. మమ్మల్ని కూడా పైకెక్కమంటే మా వాడైతే ముందుగానే వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ డాడీ వెళ్ళాడంట. సో మేము కూడా పైకెక్కేసి చూస్తున్నాము. పైనుంచి వ్యూ అయితే భలే ఉంది. కానీ పిల్లలకి ప్లే ఏరియా మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, అక్కడ వే కనిపిస్తుంది కదా మీకు కొండ మధ్యలోంచి, అది వచ్చేసరికి పాతాళగంగ వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళే మార్గం అంట. సో మేమైతే రోప్వే ఉంటుంది కదా, ఆ, దానిలో వెళ్ళాము. ఎందుకంటే బండి మీద వెళ్ళడానికి ఫుల్గా వర్షాలు పడి ఉన్నాయి. చూడండి రోడ్డు మధ్యలో వాటర్ కూడా నిలిచిపోయి ఉన్నాయి. అంతా ఘాట్ రోడ్డు, అంతా మట్టి గులక ఉండిద్ది. సేఫ్ కాదు, వద్దు. ఒక్కరు వెళ్ళినా కానీ సేఫ్ కాదు, వద్దు అనుకున్నాము. సో అందువల్ల మేము వెహికల్ అయితే వేరే దగ్గర పార్క్ చేసేసి మేమైతే రోపేలో వెళ్ళిపోయాము. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్. ఇది అయిపోయిన తర్వాత అది మొత్తం అక్కడి నుంచి వ్యూ చూసేసిన తర్వాత మా వారు అన్నారు, ఇక్కడే చూసేశారు కదా అదే నాగార్జున సాగర్ డ్యాము, ఇదే పాతాళగంగ చూసేయండి, ఇంకా దానికి వెళ్ళాలా అని చెప్పి అడిగారు. మేమైతే వెళ్ళాల్సిందే కంపల్సరీగా అని చెప్పాము. ఇది వచ్చేసరికి ఇంకా కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఏమో మరి అన్నీ అయితే ప్రాపర్గా లేవు. ఈ ఉయ్యాలైతే అస్సలు ప్రాపర్గా లేదు. కూర్చున్నాము, వెనక తగులుతుంది, మామూలుగా తగలట్లేదు. వెనక ఉయ్యాలు వెళ్ళేసి వెనక గుంజకు తగిలిపోతుంది. సో ఊగడానికి లేదు అని చెప్పేసి మా వాడికైతే చిరాకు వచ్చేసి దిగేశాడు. వాళ్ళ నానేమో అదేంటో ఇంకా మొత్తం ఉయ్యాల్లో ఏమి ప్రాపర్గా పెట్టలేదు, దానిలో కూర్చుంటే 2 సార్లు అట్లట్లా ఊపేశాడు. మొత్తానికైతే పార్క్ ఇలా కంప్లీట్ అయిపోయింది.